అలాగే స్టూడెంట్స్ జేఈ మెయిన్ సెషన్ 1 సెషన్ 2 అయిపోయాక అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత మీకు జోస్ అండ్ సీస్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్యాటర్న్స్ సంబంధించి మెంటర్షిప్ అయితే నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లియర్ వీడియో అనేది పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి, దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. నా నుంచి మీకు నా పర్సనల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, మీకు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ టైంలో నాకు ఫోన్ చేస్తే మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ కాలేజ్ వైజ్ టాప్ ఆర్డర్ నుంచి లోవర్ ఆర్డర్ వరకు ఇవ్వడం జరుగుతుంది, బ్రాంచ్ వైజ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఏ విధంగా చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాలి, కట్ ఆఫ్ ర్యాంకులు ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా మీకు అనాలిసిస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు అండ్ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా నా యొక్క గైడెన్స్ అయితే మీకు ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పైన వీడియోలో ఉన్నాయి అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, జేఈ మెయిన్ 2025 కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే దగ్గరకు వచ్చేసాయి. సో మీకు ఇంకా లాస్ట్ 15 డేస్ అనుకోవడమే. సో మనకి 22 జనవరి నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. దీనికి సంబంధించి టాప్ 10 టిప్స్ మీకు ర్యాంక్ బూస్టింగ్ కోసం అయితే ఇవన్నీ ఇప్పుడు ఉపయోగపడతాయి. సో ఒకసారి మీరు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. సో డెఫినెట్ గా మీ అందరికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. 22 జనవరి నుంచి మనకి 31 జనవరి వరకు అయితే సెషన్ 1 జరుగుతుంది. సో చాలా మందికి సెషన్ 1 లో అటెంప్ట్ చేస్తే బాగుంటుందా, సెషన్ 2 లో అటెంప్ట్ చేస్తే బాగుంటుందా అనేటువంటి కన్ఫ్లిక్షన్ ఇంకేమైనా ఉంటే దాన్ని వదిలేసేయండి. సో అందరూ కూడా ఫస్ట్ టైం రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే, అంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ కాకుండా రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే మాత్రం సెషన్ 1 S1 ఈజ్ బెస్ట్ అనమాట. ఎందుకంటే సెషన్ 2 కి మీరు ఎలాగో బోర్డ్ ఎగ్జామినేషన్ రాయాలి, దానికంటే ముందు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు జస్ట్ 10 డేస్ మాత్రమే టైం ఉంటుంది. 10 to 15 డేస్ లో మీరు సెషన్ 2 కి వెళ్ళేటప్పుడు ఈ 10 to 15 డేస్ లో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి జేఈ మెయిన్ అప్లికేషన్స్ చేసుకోవడం చాలా ఇబ్బంది. కాబట్టి సెషన్ 2 మీద అంత హోప్ పెట్టుకోకండి. సో బై ఛాన్స్ లక్ ఉంటే యూ కెన్, కానీ బట్ సెషన్ 1 ఈజ్ ద బెస్ట్ ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్. అదే ఒకవేళ లాంగ్ టర్మ్ స్టూడెంట్ అనుకోండి, ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఒకసారి రాశారు లాస్ట్ ఇయర్, ఇప్పుడు మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెషన్ 1 అయినా సెషన్ 2 అన్నా రెండు కూడా ఒకేలాగా తీసుకోవాలి. సెషన్ 1 సెషన్ 2 రెండు కూడా వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి టు గెట్ గుడ్ ర్యాంక్ ఆర్ గుడ్ పర్సంటైల్. ఓకేనా? సో లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కి అయితే రెండిట్లో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే మాత్రం సెషన్ 1 ఈజ్ ద బెస్ట్. ఓకే, సో ఫస్ట్ సెషన్ లోనే మీకు ఎక్కువ పర్సెంటేజ్ తెచ్చుకునే దానికి ట్రై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిలబస్ బై అవగాహన. సిలబస్ ఉంది కదా, మీకు ఉన్నటువంటి సిలబస్ లో ఏ చాప్టర్స్ ఏ టాపిక్ నుంచి హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విధానం ఉంటుంది. అండ్ అలాగే పరీక్ష విధానం తెలుసుకోవాలి. ఇక్కడ పరీక్ష విధానం పైన ఏంటంటే ముఖ్యంగా చాలా మందికి న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ సంబంధించి చాలా మంది కన్ఫ్యూజ్డ్ గా ఆన్సర్స్ చేస్తూ ఉంటారు. న్యూమరికల్ టైప్ లో మనకి ఉన్నటువంటి 25 క్వశ్చన్స్ లో లాస్ట్ 5 క్వశ్చన్స్, ప్రతి సబ్జెక్ట్ లో లాస్ట్ 5 క్వశ్చన్స్ న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. డెసిమల్స్ లో ఆన్సర్ వచ్చినప్పుడు ఎలా పెట్టాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1.3 వచ్చింది అనుకోండి, 1.3 వస్తే ఆన్సర్ వచ్చేసి మీరు 1 అనే ఆన్సర్ పెట్టేస్తారు. 1.6 వచ్చింది అనుకోండి, నీరర్ ఇంటిజర్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ పెట్టారు 2 అనే ఆన్సర్ పెడతారు. 1.3 కి నీరుగా ఉన్న ఇంటిజర్ 1, 1.6 కి నీరుగా ఉన్న ఇంటిజర్ 2. అలాగే 2.8 వచ్చింది అనుకోండి, నియర్ ఇంటిజర్ ఏదైతే ఉందో 3 ఆన్సర్ అవుతుంది. కానీ 1.5 కానీ 6.5 కానీ 8.5 కానీ ఆన్సర్ వస్తే ఏం చేయాలి? ఎందుకంటే ముందున్న ఇంటిజర్ కి ఎంత దూరంలో ఉంటుందో తర్వాత ఉన్న ఇంటిజర్ కూడా అంతే దూరంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.5 అనేది 1 కి అలాగే 2 కి సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే నియరెస్ట్ ఈవెన్ నంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 1.5 తర్వాత ఈవెన్ నెంబర్ వచ్చేది 2 కాబట్టి నియరెస్ట్ ఈవెన్ నెంబర్ అవుతుంది. 6.5 తర్వాత నియరెస్ట్ ఈవెన్ నెంబర్ 6.5 కల్లా పైకి వెళ్తే 7 అవుతుంది. 7 ఆడ్ నెంబర్ కాబట్టి వెనక్కి వస్తే 6 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 6 ఈజ్ ద ఆన్సర్. 6, 7 లో 6 అనేది ఈవెన్ కాబట్టి. అలాగే 8.5 లో పైకి వెళ్తే 9 వస్తుంది. 9 ఈవెన్ నెంబర్ కాదు, దానికంటే ముందు 8 కాబట్టి 8 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ క్రైటీరియా తెలిస్తే మీకు అక్కడ 4 మార్కులు పోకుండా ఉంటాయి. ఓకేనా? సో ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి +4 మార్క్స్ ఉంటాయి, ప్రతి రాంగ్ ఆన్సర్ కి -1 మార్క్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ మీరు తీసుకున్నటువంటి
ఇంటీజర్ క్వశ్చన్స్ లో అయినా. నెక్స్ట్ సరైన ప్రణాళిక. ఇక్కడ ప్రణాళిక అంటే ఏంటంటే ఇప్పటికిప్పుడే మీరు టైం టేబుల్ వేసుకొని చెక్ చేసుకుని పర్లేదు, బట్ మీరు రివిజన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ కూడా. ఈ రివిజన్ లో ప్రతి విద్యార్థి సబ్జెక్ట్ నిర్ణీత సమయాన్ని కేటాయించాలి, దాని ప్రకారమే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. మ్యాథ్స్ ఎక్కువ చేస్తే, మ్యాథ్స్ లో ఎక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన పర్సెంటేజ్ అనేది మ్యాథ్స్ ఉన్నంత పర్సెంటేజ్ అందరికీ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో 99% వచ్చినప్పటికీ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మీరు క్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ముఖ్యమైన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తూ ప్రతి సబ్జెక్ట్ కి సేమ్ ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్ మీరు స్విచ్ ఆన్ అవుతున్నప్పుడు కొంత గ్యాప్ అయితే తీసుకోండి. మినిమం 10 minutes or 15 minutes గ్యాప్ అయితే తీసుకొని కొంచెం రిఫ్రెష్ అవుతూ ఉండండి సబ్జెక్ట్ స్విచ్ ఆన్ అయినప్పుడు. అండ్ రివైజ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ రోజు చదివింది మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చదువుకోవడం అని కాదు. ఈ రోజు చదివింది మొత్తం రేపు ఒకసారి రివిజన్ చేసుకొని మళ్ళీ రేపు కొత్తవి చదవాలి. అండ్ రేపు చదివింది మొత్తం ఎల్లుండి రివిజన్ చేసుకొని మళ్ళీ ఎల్లుండి ఇంకో కొత్తవి చదవాల్సి ఉంటుంది. కొత్తవి ఇన్ ద సెన్స్ మీరు ప్రాక్టీస్ చేసినటువంటి టాపిక్స్ అనమాట. ఓకేనా? ఎప్పటికప్పుడు కొత్తవి చదువుకుంటూ వెళ్ళొద్దు. మీరు ఇంతవరకు ఏదైతే నేర్చుకున్నారో అవి మాత్రమే ప్రాక్టీస్ చేసుకుంటూ రివైజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అలాగే థియరీకి సంబంధించి కెమిస్ట్రీ విషయంలో మీరు ఎన్సీఆర్టీ బుక్స్ పాఠ్య పుస్తకాల్లో ఉన్న సమ్మరీని సమగ్రంగా రివైజ్ చేయండి. ఓకేనా? ఏవైతే చాప్టర్లు బాగా చేయగలుగుతున్నారో అవి మాత్రం మస్ట్ గా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి. అండ్ మాక్ టెస్ట్లు, నమూనా పరీక్షలు ఉంటాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మాక్ టెస్ట్లు అనేవి చాలా కాన్ఫిడెన్స్ అయితే పెంచుతాయి అనమాట. ఓకే, గత సంవత్సరం ప్రశ్న పత్రాలను విరివిగా సాల్వ్ చేయడం అంటే PYQs అంటాం ఇవి. ఓకే, అండ్ అలాగే మాక్ టెస్ట్ రాయడం ద్వారా పరీక్ష భయాన్ని అధిగమించవచ్చు. ఓకే, టైం కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సమయపాలన అనేది మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తుండే డెఫినెట్ గా మంచి మార్కులు, మంచి పర్సెంటేజ్ తెచ్చుకునే దానికి ఉంది. సమయపాలన, సో దేనికి ఎంత టైం కేటాయించడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ మాక్ టెస్ట్ సమయంలో కానీ టైం లైన్ పాటించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 లేదా 3 నిమిషాల సమయం ఉంటుంది కాబట్టి తొందరపాటు లేకుండా అటెంప్ట్ చేయాలి. దీనివల్ల నెగిటివ్ మార్కులను తగ్గించుకోవచ్చు. చాలా మంది ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, తక్కువ క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ చేస్తారు. దానివల్ల కూడా వచ్చినటువంటి స్కోర్, నెగిటివ్ స్కోర్ వల్ల నెట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? 10 క్వశ్చన్లు కరెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు, అటెంప్టెడ్ 10 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి. అప్పుడు ఏమవుతుంది? 10 4s are 40. 10 రాంగ్ అయినాయి కదా, -10 అంటే 30 మార్క్సే వస్తాయి ఇక్కడ. ఓకే, 20 అటెంప్ట్ చేస్తే 10 కరెక్ట్ అయినాయి, 10 రాంగ్ అయినాయి. కరెక్ట్ అయిన దానికి 40 మార్క్స్, రాంగ్ అయిన దానికి -10 మార్క్స్, మొత్తం కలిపి 30 మార్క్స్. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు పర్సెంటేజ్ చాలా తక్కువ వస్తుంది. అదే 10 క్వశ్చన్స్ రాసి వదిలేశారనుకోండి, 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసరికి ఎక్స్ట్రా పెట్టలేదు, 10 కి 40 వచ్చినాయి అనుకోండి, 10 అటెంప్ట్ చేస్తే 10 కరెక్ట్ అయ్యి 40 మార్క్స్. ఈ 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కి, ఇక్కడ 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కి పర్సెంటేజ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎన్ని అటెంప్ట్ చేసామో అన్ని కూడా కరెక్ట్ చేస్తే దట్ ఈస్ ద యాక్యురసీ అంటాము. యాక్యురసీ మంచిగా మెయింటైన్ చేస్తే మంచి పర్సెంటేజ్ వస్తుంది. ఇక్కడ 40 మార్కులకి 97% కూడా రావచ్చు. ఇక్కడ వచ్చిన 40 మార్కులకి మీకు 90% రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 10 తప్పులు పెట్టావు కాబట్టి. అర్థమైందా? ఇక్కడ 30 మార్కులే వచ్చినాయి. సో ఈ విధమైనటువంటి వేరియేషన్స్ అయితే ఉంటాయి. యాక్యురసీ మెయింటైన్ చేయండి. ఎన్ని మీకు సమాధానాలు తెలుసో అన్ని అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసినవన్నీ కూడా కరెక్ట్ అవ్వాలి. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని అటెంప్ట్ చేసావన్నది కాదు, ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కరెక్ట్ గా పెట్టావన్నది ఇంపార్టెంట్. సో ముందర క్లిష్టమైన ప్రశ్నలను వదిలేసి బాగా తెలిసిన వాటిపై దృష్టి సారించడం వల్ల మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ లో మీరు చదివిన టాపిక్స్ ని పిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఎన్ని టాపిక్స్ అయితే ప్రిపేర్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 క్వశ్చన్లు కవర్ అయ్యేలాగా టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని ప్రిపేర్ అయ్యానుకుందాం ప్రతి సబ్జెక్ట్ కి. ఆ 15 క్వశ్చన్లకు సంబంధించి 1 by 1 చెక్ చేసుకుంటూ మీకు వచ్చిన క్వశ్చన్లు అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళండి. కానీ చదివిన ప్రతి ప్రశ్నకి కూడా ఆన్సర్ పెట్టడానికి కోసం అయితే ట్రై చేయకండి. చాలా టైం ఉంటుంది, బట్ మీకు తెలిసిన క్వశ్చన్లు ఫస్ట్ ఆన్సర్ పెట్టండి. అండ్ దెన్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మీరు క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకుంటూ వచ్చి ఆన్సర్స్ అయితే చేయండి. అండ్ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ప్రిపరేషన్ లో క్లాస్ రూమ్ నోట్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రిపరేషన్ రోజుల్లో విద్యార్థి ఎక్కువగా ఎన్సీఆర్టీ గత ప్రశ్న పత్రాలపై ఆధారపడుకుంటూ నీ క్లాస్ రూమ్ నోట్స్ అనేది రివిజన్ కోసం ఉపయోగించుకుంటే బాగుంటుందండి. ఫార్ములాస్ కూడా రివిజన్ చేయాలి. సో అన్ని ముఖ్యమైన ఫార్ములాలు ఒక చోట పెట్టుకొని ప్రతిరోజు రివైజ్ చేయాల్సి ఉంటుంది. వీలైతే దీనికి సంబంధించి మీరు ఇంకా షార్ట్ కట్ నోట్స్ కూడా రాసుకుంటే బాగుంటుంది. బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఉన్నారు కాబట్టి కనీసం మీకు ఇచ్చినటువంటి నోట్స్ ఏదైతే ఉందో, సినాప్సిస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి దగ్గర పెట్టుకోండి. మీరు ప్రిపేర్ అయ్యేది ఒక ఎత్తు అయితే ఈ సినాప్సిస్ ని రివైజ్ చేసుకోవడం ఇంకో ఎత్తు అనమాట. సో ఓన్లీ సినాప్సిస్ చదువుకుంటూ వెళ్తే మార్కులు అయితే రావు. ప్రాక్టీస్ చేయాలి,
సినాప్సిస్ రివైజ్ చేసుకోవాలి. రెండు ప్యారలల్ గా జరుగుతుండాలి అనమాట. సో డే అంతా ప్రాక్టీస్ చేశారనుకోండి, నైట్ టైం ఏం చేయాలి, సినాప్సిస్ రివైజ్ చేసుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు మంచి మార్కులతో మంచి స్కోర్తో మీరు పాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ప్రతి మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ సంబంధించి మీరు ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్ మాక్ టెస్ట్ లో రాసుకోవచ్చు, అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంది. ప్రతి మాక్ టెస్ట్ అయ్యాక తప్పు ఒప్పులపై దృష్టి సాధించాలి. ఎక్కడ మిస్టేక్ చేశారు అనే దానిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్ గా అడిగే కాన్సెప్ట్ ను ఎక్కువగా రివైజ్ చేయాలి. గెస్ వర్క్ ను పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇది అవుతుందేమో, గెస్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. గెస్సింగ్ ఆన్సర్స్ యూ షుడ్ అవాయిడ్ చేయాల్సిందే. గెస్సింగ్ ఆన్సర్స్ పెట్టద్దు. ఓకేనా? గెస్సింగ్ ఆన్సర్స్ ని పెట్టకుండా ఉండడం చాలా చాలా బెటర్. పాజిటివ్ ఆలోచనలు అయితే ఉండాలి మీకు. ఒకవేళ ఇప్పుడు మాక్ టెస్ట్ రాసేటప్పుడు మీరు ఏ టెస్ట్ లో తక్కువ వచ్చినా, ఏ కాన్సెప్ట్ చేయలేకపోయినా, ఏ సబ్జెక్ట్ సరిగ్గా చేయలేకపోయినా నేను చేయలేకపోతున్నానేమో అనేటువంటి డిగ్రేడ్ గా మీరు ఫీల్ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు మనం మాడిఫైడ్ గా ఉండాలి. సో మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళేలాగా ఉండాలి. ఏ దశలో అయినా సరే మాడిఫైడ్ గా ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు అస్సలు దానికి రానికూడదు. నేను చేయలేనేమో, నాకు ఇంతేనేమో, నేను ర్యాంక్ కొట్టలేనేమో, నాకు పర్సెంటేజ్ రాదేమో అనేటువంటి అలాంటివన్నీ కూడా ఆలోచించొద్దు అనమాట. ఓకేనా? మీ ఫ్రెండ్స్ తో ప్రిపరేషన్ స్ట్రాటజీని రెగ్యులర్ గా కంటిన్యూ చేయండి. కొంచెం మోటివేట్ చేసుకోండి ఒకళ్ళకొకళ్ళు. కాంపిటేటివ్ స్పిరిట్ గా తీసుకోండి. డెఫినెట్ గా మంచి పర్సెంటేజ్ తెచ్చుకునేదానికైతే అవకాశం ఉంది. సో ఇదే వీడియో. ఐ విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. మీకు త్వరలోనే సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అయితే రాబోతున్నాయి. 18th or 19th అయితే వస్తాయి. చాలా మంది నాకు మెయిల్ చేస్తున్నారు, వాట్సాప్ లో కింద కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ఇంకా రాలేదు. చాలా మంది ఫేక్ వీడియోలు చేస్తున్నారు. సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చిన ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ మీరు బిలీవ్ చేయకండి. 18 కానీ 19 కానీ వస్తుంది. ఒకవేళ మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ చూసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డు వచ్చినప్పుడు అడ్మిట్ కార్డు చూసుకుంటారు. మీరు అప్లై చేసిన ఆర్డర్ లో ఏవైతే 4 సెంటర్స్ పెట్టారో ఆ 4 లో స్టార్టింగ్ నుంచి ఏదో ఒక సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు పెద్ద ఇంటిమేషన్ స్లిప్ చూసుకోకపోయినా నో వరీస్. మీరైతే ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ మీదే ఫోకస్ పెట్టండి. అండ్ ఫెస్టివల్స్ అండ్ ఎంజాయ్మెంట్, ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి ఈ 20 days కూడా. సో చాలా కేర్ గా, చాలా క్లీన్ గా, క్లియర్ మైండ్ తో, ఓపెన్ మైండ్ తో మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఐ విషింగ్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.